హలో! నమస్తే యూట్యూబ్ ఫ్యామిలీ. వెల్కమ్ బ్యాక్. సో, ఈరోజు మరో మంచి ఆకుకూరతో మీ ముందుకొచ్చాను. దీన్ని బంకోటి కూర అంటారండి. సో, చాలా సింపుల్ 10 మినిట్స్‌లో అయిపోతుంది. మనకు కావాల్సినవి ఆకుకూర, ఆనియన్ అండ్ వెల్లుల్లి అంతే. సో, ప్యాన్ పెట్టేసుకొని పోసిలా వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి, ఒక ఎండుమిర్చి, కరివేపాకు ఆయిల్‌లో వేసుకోవాలి. అవి కలర్ చేంజ్ అయ్యాక ఆనియన్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ బ్రౌన్ కలర్లో ఫ్రై అవ్వాలి. కొంచెం బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. కాసేపు లిడ్ క్లోజ్ చేసుకొని మళ్ళొకసారి కలిపేసుకోండి. తర్వాత పసుపు యాడ్ చేసుకోండి. ఆల్రెడీ నేను ఇక్కడ వెల్లుల్లి వేసాను కాబట్టి పేస్ట్ వేయట్లేదు. కలిపేసుకోండి. కాసేపు అయ్యాక మనకు కావాల్సిన ఆకుకూర కూడా వేసుకొని కలిపేసుకోవాలి. ఈ ఆకుకూర చిన్నప్పుడు ఎప్పుడో తిన్నాను. ఊరు నుంచి పంపించారు నాకు. సో, ఫస్ట్ టైం చేస్తున్నాను నేను ఇది. టేస్ట్ బాగానే ఉంటుందంట. నాకైతే గుర్తులేదు. బట్ ఆకుకూరలన్నీ హెల్త్కి చాలా మంచిది కాబట్టి చేసుకొని తినాలి, తప్పదు. ఐరన్ రిచ్ ఉంటుంది ఆకుకూరలో. సో, మెగ్నీషియం, కాల్షియం ఇవన్నీ రిచ్గా ఉంటాయి. లో బడ్జెట్లో దొరికే వెజిటేబుల్స్ ఏమైనా ఉన్నాయంటే అవి ఆకుకూరలు మాత్రమే. ఖచ్చితంగా ఆకుకూరలు తినండి, హెల్తీగా ఉండండి. సో, బాగా ఇలా కలిపేసుకొని ఒక 2 మినిట్స్ లిడ్ క్లోజ్ చేస్తే మనకి కర్రీ దగ్గర పడిపోతుంది. ఇలా ఎప్పుడైనా ఆకుకూరని మనము గ్రీన్ కలర్ పోకుండానే ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే కలర్ పోతే మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్ అన్నీ అందులోంచి వెళ్ళిపోతాయి. సో, కలర్ చేంజ్ అవ్వకుండా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్నాక సాల్ట్ యాడ్ చేసుకోండి. అలాగే కారం కూడా యాడ్ చేసుకోండి. మీకు ఎంత కావాలంటే అంత చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. నేను కొంచెమే తీసుకున్నాను. సరిపోతుంది కర్రీకి ఆ కొంచెం. బాగా కలిపేసుకోండి. లిడ్ క్లోజ్ చేసుకొని 1 మినిట్ ఆగి తీసి చూడండి. కొంచెం మగ్గిపోతుంది మొత్తం. ఇక్కడ నేను ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్, ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను. కొంచెం నాకు టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందని. ఫ్లాక్స్ సీడ్ పౌడర్ మీకు తెలుసు హెల్త్కి చాలా మంచిది. సో, నేను రెగ్యులర్గా యాడ్ చేస్తాను. సో, బాగా కలిపేసుకొని మళ్ళీ ఒకసారి లిడ్ క్లోజ్ చేసి తీసి సర్వ్ చేసుకొని తినడమే. సో, నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ కర్రీ చపాతీలోకి అయితే చాలా బాగుందండి. రైస్లో నేను తినలేదు. చపాతీకి అయితే బాగుంది. మామూలుగా ఆకుకూరలు చపాతీలోకి బాగుంటాయి కదా. సో, నేను చపాతీలోనే ట్రై చేశాను. ఐ హోప్ రైస్లో కూడా బాగుంటుంది అనుకుంటాను. బట్ ట్రై చేసి చెప్తాను నెక్స్ట్ టైం. యమ్మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.